రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గత రోడ్డు గోల్డ్ తెలంగాణ పాలనలో అందిన కాడికి ప్రభుత్వ చెరువులు దర్జాగా కబ్జాలు చేసి అద్భుతమైన కట్టడాలు కట్టిన గులాబీ వీరులు అనేకులు. అదే కోణంలో కొత్త జీవోలు నిబంధనలు తీసుకువచ్చి మత్స్యకారులకు, గంగాపుత్రులకు, ముదిరాజు సోదరులకు, ఇతర కులాల వారికి కయ్యం పెట్టి ఈ పాలకులు సర్వం కోల్పోయిన సంగతి విదితమే. అదే అదనగా చేసుకుని కొందరు చోటామోటా నాయకులు చేపల చెరువులు సభ్యులుగా అనేక సంవత్సరములుగా కొనసాగుతున్న కార్మికులను తొలగించి ప్రణాళికాబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, పెండ్లి కాని మైనర్ బాలులను అక్రమ పద్ధతిలో గులాబీ పార్టీ అనుకూల కుటుంబీకులను చేర్చుకొని అందిన కాడికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారు అంటూ బహిరంగంగానే చెప్పుకోవడం విశేషమే. మరి మాజీ సీఎం కేసీఆర్ మా దేవుడు, మాకు జీవో ఇచ్చిండు అంటూ కొందరు కారు పార్టీ అనుకూలవాదులు ఇతర కులాల వారిని తొలగించి దొంగలెక్కలు చెబుతూ ఈ తెలంగాణలో ప్రతి గ్రామంలో గొడవలు పడుతున్నారు అంటున్న సదరు బాధిత ప్రజలు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు. ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారిని పలు సమస్యలపై వివరణ కోరగా జిల్లా మొత్తంగా ఎక్కడ చూసినా విన్నా ఇవే ఫిర్యాదులు, ఇవే గొడవలు. నేను నూతనంగా వచ్చిన ఇక్కడ సమస్యలు అనేకం, ఏది ఎప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో నాకే ఆశ్చర్యం వేస్తుంది అంటూ మదన పడుతున్న సదరు అధికారి డిఎస్ రాజు. ఏది ఏమైనా నిజమైన మత్స్యశాఖ సభ్యులకు న్యాయం చేస్తా అంటూ పాత్రికేయుల సమక్షంలో తెలిపినారు. మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందు ఉంచేందుకు మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కామెంట్స్. జీవో తెచ్చడం అని చెప్పేసి ఒక నెపంతో వీళ్ళ యొక్క అనుమతి లేకుండా వీళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి కొంతమంది నూతన వ్యక్తులను ఎక్కించారంటూ వీళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, పోలీసులు, ఆర్మీ వాళ్ళు, బెటాలియన్, అదేవిధంగా ఇక్కడ రేషన్ షాప్ డీలర్లు కూడా ఈ కమిటీలో ఉన్నారంటూ వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈడ సుమారు ఒక 15-20 రోజుల నుంచి ఫిర్యాదు చేసినా కానీ కొత్త ఏడీ పట్టించుకోవట్లేదు, పాత ఏడీ కూడా పట్టించుకోవట్లేదు. మేము అర్హులమే అంటూ వీళ్ళు అనేక విధాలుగా ఫిర్యాదు చేసినా కానీ వీళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు కలెక్టర్ నుంచి. కాబట్టి వీళ్ళ పేర్లతోటి దొంగ సంతకాలు చేసి, ఫోర్జరీ సంతకాలు చేసి వీటిని ఏడీ ఆఫీస్కి సబ్మిట్ చేసి 29 మంది కొత్త సభ్యులను తీసుకున్నారంటూ వీళ్ళు ఈరోజు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా వీరి అనుమతి లేకుండా తప్పుడు సంతకాలతో, ఫోర్జరీ సంతకాలతో చేసి ఈ విధంగా నమోదు చేయటం, ఇలా చేసిన ప్రెసిడెంట్, అధ్యక్షులు, ఉపాధ్యక్షుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు కలెక్టర్కి ఈ యొక్క బాధితులు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఈ విధంగా ఉన్న సభ్యులను తీసేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వీరి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్.